గుంటూరులో మాజీ సీఎం వైఎస్ జగన్ పై కేసు నమోదైంది. మిర్చి యార్డ్ పర్యటన నేపథ్యంలో మొత్తం 8 మంది వైసీపీ నేతలపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారన్న అభియోగంపై కేసులు నమోదు చేసి పోలీసులు చెబుతున్నారు. జగన్తో పాటు మాజీ మంత్రులు కొడాలి నాని, అంబటి రాంబాబుపై కూడా కేసు నమోదైంది. గుంటూరులో మాజీ సీఎం వైఎస్ జగన్ పై కేసు నమోదైంది. మిర్చి యార్డ్లో పర్యటన నేపథ్యంలో మొత్తం 8 మంది వైసీపీ నేతలపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు చెప్పండి. ఏదైతే మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో సహా మరో 8 మందిపై వైకాపా నేతలపై అయితే గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అధికారులు హెచ్చరించినా పట్టించుకోకుండా గుంటూరు మిర్చి యార్డ్ లో వైకాపా నేతలు ఏదైతే మిర్చి రైతుల్ని కలిసేందుకు, మిర్చి రైతుల ఇబ్బందులను తెలుసుకునేందుకు కార్యక్రమం అయితే నిర్వహించారు. దీనికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే పర్యటించి జగన్ తో పాటు ఆ పార్టీ నేతలు కొడాలి నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, నందిగాం సురేష్, పిన్నిల్లెల్లి తదితరులపై అయితే పోలీసులు మొత్తంగా కేసు నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే అదొకటే కాకుండా మిర్చి యార్డ్ లోకి రైతులు ఏదైతే మిర్చితో అమ్మకాలకి కొనుగోలు చేసుకునే రైతులకే కూడా వీళ్ళు అడ్డంకులు కలగజేశారని వైసీపీకి సంబంధించిన వైసీపీ నేతలు గానీ వైసీపీ కార్యకర్తలకు సంబంధించి వెహికల్స్ అడ్డంగా పెట్టడం, ట్రాఫిక్ కి అంతరాయాలు కలిగించడం ఇలాంటి అన్నిటికి ప్రధాన కారణం అవడంతో వీటికి సంబంధించి కేసులు కట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా అయితే ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉండటం అధికారులు హెచ్చరించినప్పటికీ ధిక్కరించి రావడంతో ఈ యొక్క కేసులు నమోదు చేసినట్టుగా అయితే పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది వరలక్ష్మి. రైట్.